నెయ్యి తింటే గుండెపోటు వస్తా? నెయ్యి తింటే హార్ట్ అటాక్. చాలా మంది నెయ్యి తింటే గుండెపోటు వస్తా అనుకుంటున్నారు. ఓకే, సో ఒక స్టడీ ఉంది, మినెసోటా కొరోనరీ హార్ట్ స్టడీ అని. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇది ఒక డబుల్ బ్లైండ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్. అంటే ఏంటంటే దీనిలో చీటింగ్ చేసే అవకాశాలు లేవు. ఇందులో ఒక 10,000 మంది పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. సగం సగం డివైడ్ చేసినారు, 5,000 ఇటు 5,000 ఇటు. ఈ 5,000 మందికి నెయ్యి ఇచ్చినారు, సాచురేటెడ్ ఫ్యాట్ అంటే నెయ్యి లాంటి పదార్థాలు. 5,000 మందికి వెజిటబుల్ ఆయిల్స్, మనం ఇప్పుడు తినే వెజిటబుల్ ఆయిల్స్. 4 విషయాలు గమనించారు వీళ్ళు. ఎవరైతే వెజిటబుల్ ఆయిల్స్ తిన్నారో వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గింది. నెయ్యి తినే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్ పెద్ద తగ్గలేదు. ఈ వెజిటబుల్ ఆయిల్స్ తిన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, గుండెపోటు చెక్ చేశారు. ఎంతమంది ఎవరెవరికి గుండెపోటు వచ్చింది. సపోజ్ ఇందులో 10 మందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా 10 మందికి వచ్చింది. సో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గియడం వల్ల గుండెపోటు రాకుండా పోలేదు వీళ్ళకి. ఓకే, మూడోది, ఇది ఆల్ కాజ్ మోర్టాలిటీ అంటారు. సరే, కొలెస్ట్రాల్ తగ్గియడం వల్ల వేరే రోగాలు రాకుండా ఉంటుంది, వేరే రకంగా చనిపోకుండా ఉంటారు, అది కూడా లేదు. ఆల్ కాజ్ మోర్టాలిటీ ఇందులో ఒక 100 మంది ఉంటే ఇందులో కూడా 100 మంది. సో కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల ఈ ఎక్స్పెరిమెంట్లో మినెసోటా కొరోనరీ హార్ట్ స్టడీలో గుండెపోటు రాకుండా పోలే, సమానంగా వచ్చింది. రెండోది, చనిపోవడం కూడా సమానంగా చనిపోయినారు. కానీ మూడో విషయం ఇంపార్టెంట్, 65 సంవత్సరాల తర్వాత 65 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళకి ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించారో వాళ్ళు ముందు చనిపోవడం జరిగింది. సో 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించే తొందరలో ఉండకూడదు, అంటే ఈ స్టడీ ప్రకారం. ఓకే, సో ఇది మినెసోటా కొరోనరీ హార్ట్ స్టడీ. సో నెయ్యి తినాలా తినొద్దా మీరు డిసైడ్ చేయాలా, ఇది స్టడీ. ఓకే, రెండోది, మటన్ తింటే కూడా హార్ట్ అటాక్ వస్తా అంటే మటన్ తింటే అన్ప్రాసెస్డ్ మటన్, అంటే ఇప్పుడు మనం పిజ్జాలు బర్గర్లు తినే ప్రాసెస్డ్ మటన్ కాకుండా మనం ఇంట్లో వండుకునే మటన్ తింటే హార్ట్ అటాక్ వచ్చినట్టు ఒక్క ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ కూడా లేదు. మటన్ తింటే హార్ట్ అటాక్ వచ్చేది అనేది ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ కూడా ప్రూవ్ చేయలేదు. ఓకే, సో నేను చెప్పేది ఎందుకంటే మీరు నెయ్యికి భయపడకండి. నెయ్యితో అయితే లీటర్ తాగమని కాదు, నెయ్యికి భయపడకండి. మన పాతకాలం మనం నెయ్యి వాడినా ఇప్పుడు కూడా వాడండి. రెండోది, మటన్కి భయపడకండి. మటన్ తింటే షుగర్ వస్తా అని చాలా మంది అనుకుంటారు. ఇది ఫ్యాట్ చెప్పినా కదమ్మా, ఫ్యాట్ ఏమైంది? మటన్ తింటే షుగర్ రాదు. ఇంత అన్నంలా 2 ముక్కలు వేసుకొని ఇంత షుగర్ కలిపి తింటే వస్తుంది, ఆ అన్నం వల్ల వస్తుంది. మనం మటన్ తింటే ఏమైతే ఇంకా ఇంత అన్నం తింటాం, దానివల్ల షుగర్ పెరుగుతుంది. ఆ మటన్ తినడం వల్ల షుగర్ పెరగదు. సో మీరు మటన్ తినండి, నెయ్యి తినండి, తినకపోండి, నేను ఏం చెప్పట్లేదు. మీకు ఒక ఐడియా ఇస్తున్నా. నా పేషెంట్స్ వస్తారు నా దగ్గర, కొందరు అడుగుతారు, వాళ్ళని నేను తినమంటా. ఏం జరిగింది వాళ్ళతో మీరు నా టెస్టిమోనీస్ చూడండి. పేషెంట్స్ నేను పెట్టేది 1% పేషెంట్స్ కూడా టెస్టిమోనీస్ పెట్టా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మంచి అయినారు. ఓకే, వాళ్ళు బాగుపడుతున్నారు కదా, బాగుపడుతున్నారు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు, మీకు చెప్తున్నారు, మీరు అందరు నా దగ్గరకు వస్తున్నారు. సో ఈ విషయం 10 మందికి తెలియాలా. అలాగే కొందరు జూనియర్ డాక్టర్స్ ఉంటారు, సీనియర్స్ చాలా పెద్దవారు, వాళ్ళకి చెప్పేంత పెద్దవాని కాదు, వాళ్ళ ఖాళీ గోడితో నేను సమానం, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ జూనియర్ డాక్టర్స్ కొందరు ఉంటారు, వాళ్ళు తెలియకపోతే నా దగ్గర వస్తే, అంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు కానీ న్యూట్రిషన్ గురించి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. వాళ్ళు నన్ను కలిస్తే నేను చెప్తా, నేను ఏం చేస్తున్నానో చెప్తా. 1 నెల వాళ్ళు ట్రై చేయొచ్చు. ఆ ట్రై చేస్తే ఏమవుతుంది, వాళ్ళ పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. నేను ఒక గ్యారంటీ ఇస్తా, పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. కానీ ఇంకో గ్యారంటీ కూడా ఇస్తా, డబ్బులు రావు అంతే కదా. సో పేషెంట్లా లేకపోతే పైసలు రావు. సో అది కూడా ఉంటుంది. సో కానీ నిజంగా పేషెంట్ ఇంప్రూవ్మెంటే ఇంపార్టెంట్ అని అనుకుంటే డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, ఓకే నా దగ్గర రండి, నేను నేర్పిస్తా. నేను చెప్తా, నేర్పించేది ఏం లేదు, ఇదంతా ఆన్లైన్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు డాక్టర్లు అందరూ వింటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేయొచ్చు, లేదంటే లేదు. కానీ నాకు ఇబ్బంది ఏమవుతుందంటే మీరు అంతా ఇబ్బంది పడి వస్తున్నారు. సో ఈ విషయాలు మిగతా వాళ్ళకి తెలియాలా, తెలిసి వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేయాలా. స్టార్ట్ చేసి మీ ఊర్లలో కూడా ఇవి స్టార్ట్ చేస్తే ఏమైతే అంటే మీకు ఇంత దూరం రావాల్సిన అవసరం పడదు. ఆఖరికి నాకు పెద్ద కోరికలు ఏం లేవు, నిజం చెప్తున్నా, నాకు పెద్ద కోరికలు ఏం లేవు. ఆస్తి సంపాదించాలా, డబ్బు ఏం కోరిక లేదు. నాకు ఉన్నది ఒకటే కోరిక, మీరు అందరు బాగుండాలా. మీరు ఇట్లా ఇబ్బంది పడుకుంటా నా దగ్గర రావడం అనేది నాకు పరేషాన్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ స్టార్ట్ పెట్టినాం, 20 నిమిషాల్లో బుక్ అయిపోయింది. మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. సో ఇదంతా సో నేను చెప్పేది చేస్తున్నాను. నేను అందుకే ఏం చేస్తున్నానో ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెయ్యి గురించి, మటన్ గురించి డౌట్ ఉందా? ఏం లేదు కదా.
హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ లేవు, డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు కానీ ఇవాళ నిన్న నంబర్ దొరికిన వాళ్ళకు వారం రోజుల దాకా ఎట్లా అని గది ఒక్కటి ఉన్నది. మమ్మీ నేను ఇప్పుడు ఒక మనిషిని కదా మమ్మీ, నేను గదే అవునా మమ్మీ? గది ఒక్కటే ఉంది, 8 రోజుల దాకా ఎట్లా మా బాధ అని చాలా మంది గట్ల గది ఒక్కటే చదువుకున్న వాళ్ళు ఆన్లైన్ చేయగలుగుతారు, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ముస్లిం వాళ్ళు వాళ్ళ ఏమంటారు కొడుకులు బిడ్డలు సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు అందరూ పేరెంట్స్ మళ్ళా వారం రోజులు ఆఫ్లైన్ పెడితే ఏమేం చెప్పాలమ్మా, రాత్రి 2ంటికి ఇక్కడ లైన్ కట్టేది. అవును, అది కూడా కట్టిన ఏమైందంటే వేరే ప్రాంతాల్లో వచ్చే వాళ్ళకి నంబర్లు దొరకలే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కరీంనగర్, మీకు పర్వాలేదు. అదే భద్రాద్రి వరంగల్, హైదరాబాద్, కర్ణాటక వచ్చిన రోజు మీరు ఒకటి సార్ ఒకటి పెట్టిరు. మీరు 10 days నుంచి వస్తారు, బయట నుంచి వస్తుంటారు. సో లోకల్ వాళ్ళకి ఈజీ మమ్మీ ఆఫ్లైన్. లోకల్ గురించి మాట్లాడేస్తారు. భద్రాద్రి వాళ్ళు ముస్లిం వాళ్ళు మళ్ళీ సండే దాకా ఆగాలి అంటే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పే అనేది అందరికి తెలుసు, ఫోన్ పే గూగుల్ పే అందరి దగ్గర ఉంది. పెద్దవాళ్ళకి తెలియదు, వాళ్ళు మన వాళ్ళు ఉంటారు. మమ్మీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ తాగలేడు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, పక్క వాళ్ళు బుక్ చేయమంటే చేస్తారు. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు మ్యాండేటరీగా వచ్చి చూపించుకోవడానికి పెద్ద సింపుల్ వేసి ఇంతకంటే మంచిది లేదు సార్. అంత లేదంటే నేను ఆఫ్లైన్ ఇవన్నీ పెట్టినా అనుకోండి, మీరే పరిచయం అవుతారు. అది ఆల్రెడీ చూసాను, అన్ని చూసాను. అవును సార్, మమ్మీ ఇదే చెప్పిన కదమ్మా, ఎగ్లో పచ్చ సోనా తింటే ఏం కాదు. ఓ బాపు ఇంతసేపు నేను మినెసోటా కొరోనరీ హార్ట్ స్టడీ పాయ్ చెప్పినంత అది. మమ్మీ ఒకటి, దేవుడు ఎట్లా ఏ వస్తువుని ఇచ్చిండో అట్లే తినండి. దేవుడు ఎట్లా ఇచ్చిండో అట్లా తినండి, యోగ్తో పాటు ఇచ్చిండు. మీరు ఓన్లీ వైట్ తిన్నారనుకోండి, ఓన్లీ ప్రోటీన్ వస్తుంది, యాక్చువల్ బలం అంతా లోపల యోగ్లో ఉంటుంది. అది మానేసి అనుకోండి, మనం బలం మెయిన్ న్యూట్రియంట్స్ అన్ని పోయినట్టే. 2-3 తినండి, 2 గుడ్లు తినండి, ఏమవుతుంది? సోనాతో పాటు తినండి, ఏం కాదు. మీరు కాల్షియం గోళీలు మింగుతున్నారు, దాంతో కాల్షియం పెరిగేదేమన్నా 2 గుడ్డలు ఎంత కాల్షియం ఉంటుంది, మీకు ఏముండదు, పెద్దగా ఏముండదు. అట్లా ఇది కూడా ఇవన్నీ ఏం చెప్తున్నా అంటే, మీరు మీకు నచ్చితే చేయండి. ఇంకోటి రీసెర్చ్ చేసుకోండి, నేను చెప్పినా కదా అని. ఇప్పుడు ఏమైందంటే అనవసరంగా మీరు కన్ఫ్యూజ్ కాకండి, నాకు తెలిసింది మీకు చెప్తున్నా. చాలామంది యూట్యూబ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, అన్ని ద్వారా రకరకాలుగా విషయాలు చెప్తున్నారు, ఫేస్బుక్ల ద్వారా చెప్పేసి ఇది తిను అది తిను, కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన, మినెసోటా హార్ట్ స్టడీ అని చెప్పిన, గూగుల్లో కొట్టండి, మీరు మీకు ఇప్పుడే తెలుస్తుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది, అన్నీ తెలుస్తాయి. సో మీరు తెలుసుకొని మీరు ఇన్ఫార్మ్డ్ ఉండండి. నాకేంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా పని, మీకు నచ్చింది మీరు చేసుకోవాలి. ఓకే, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, బ్లైండ్గా నమ్మకండి, మోసపోకండి. ఇది తింటే మంచిది, ఇది లీటర్ తాగితే పచ్చి కూరగాయలు తింటే మంచిది అని కొందరు చెప్తారు. ఓకే, అది తప్పు. సో చెప్తున్నా, మీరు రీసెర్చ్ చేసి తెలుసుకొని చేయండి. ఓకే, ఇంకేం లేక డౌట్స్? అంతేనా? ఇంత ముందు కూడా వచ్చింది ఇక్కడ. ఏ మెడిసిన్ వాడుతున్నారు? ఒక ఈజీ చేయించండి. కేసీ అపాయింట్మెంట్ ఉందా లేదా? మార్నింగ్ నుంచి వస్తుందని ఎమర్జెన్సీ మమ్మీ మీరు ఒకసారి డైట్ ట్రై చేయండి. డైట్ ఉంది కదా, ట్రై చేయండి. పేషెంట్ ఉన్నారా? మమ్మీ ట్రీట్మెంట్ ఉంటే మేము ప్రయత్నం చేయొచ్చు. ట్రీట్మెంట్ అంటే మన ప్రతి పేషెంట్కి ఒక ఆల్ ఫిక్స్ ఇట్లా ఉండదు, చూడొచ్చు. సరే ఇది ఎట్లా కాదు, ఫోన్లో చూసి చెప్పండి. మీరు వచ్చారా ఎంత వచ్చిందా? ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఏం లేదు కాబట్టి ఆదివారం రోజు బుక్ చేసుకున్నట్టు 4 o'clockకి షార్ప్ బుక్ చేసుకోండి. ఇది అందరి ప్రాబ్లం, ప్లీజ్ 4 o'clock, ఎందుకంటే 20 నిమిషాల్లో బుకింగ్ అయిపోయింది. మమ్మీ 4ంటికి షార్ప్, 4 o'clock షార్ప్ ఓపెన్ చేయండి. 4 o'clock షార్ప్కి రండి.